హాయ్ హలో అండి. ఇవాళ మనము మినప వడలు ఎలా చేసుకుంటామో చూద్దాం రండి. దానికోసము ఫస్ట్ మినప్పప్పు మనకు ఎంత క్వాంటిటీ కావాలో తీసుకొని దాన్ని ఫస్ట్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఒక 2-3 అవర్స్ అయినా లేకపోతే నైట్ నానబెట్టి పొద్దున్న చేసుకోవచ్చు. ఒకవేళ టైం లేదు అనుకున్నా కానీ 1 అవర్ నానబెట్టి దాంట్లో ఏదైనా ఐరన్ వస్తువు వేస్తే తొందరగా నానిపోయింది. దాని తర్వాత నానిపోయిన తర్వాత వాష్ చేసుకొని నీట్గా దాన్ని గట్టిగా మిక్సీ చేసుకోవాలి. లూజ్గా చేసుకోకూడదు, మళ్ళీ లూజ్ అయితే వడలు రావు. దాని తర్వాత మసాలా వడలు ప్లెయిన్ వడలు కావాలనుకుంటే సాల్ట్ జీలకర్ర వేసి వేసుకోవచ్చు. లేకపోతే మసాలా వడల్లాగా కావాలనుకుంటే కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లము అవన్నీ వేసి మిక్సీ వేసి ఇంకా మసాలా వడల్లాగా వేసుకోవచ్చు. నేను కొన్ని మామూలు ప్లెయిన్ వడలు వేసాను, కొన్ని మసాలా వడల్లాగా వేసాను. దాని తర్వాత ఇంకా వేడి వేడి నూనెలో మనం వడలు చేసుకొని ఇంకా వేసుకోవడమే. వేసుకొని నూనె మరీ హీట్ ఉండొద్దు, మరీ తక్కువ హీట్ ఉండొద్దు, మీడియం హీట్ ఉండి ఇంకా అటు ఇటు కాల్చుకొని బాగా ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చిందాక వేపేసి తీసేసేయాలి. ఇది చట్నీతో అయినా బాగుంటాయి, పచ్చడితో అయినా బాగుంటాయి, ఏదైనా నాన్ వెజ్ కర్రీలో కూడా బాగుంటాయి. నేనైతే పాయా కర్రీ చేశాను. చాలా ఈజీ ప్రాసెస్, కాకపోతే మనం పప్పు నానబెట్టుకునే టైం ఉంటుందన్నమాట. ఇంకా వేడి వేడి వడలు రెడీ అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా చాలా బాగుంటాయి.